ఈరోజు మనం మకర రాశి వారి జీవితంలో అత్యంత కీలకంగా మారబోతున్న ఈ 4 రోజులు నవంబర్ 26, 27, 28 మరియు 29 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ తేదీలు కేవలం క్యాలెండర్లో సాధారణ రోజులు కాదు. ఇవి మీ జీవితంలోని చాలా ముఖ్యమైన రహస్యాలు బయటపడే రోజులు. ఒక సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలికే రోజులుగా మారబోతున్నాయి. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ అంతర్గత శక్తి ఎలా మేల్కొంటుంది మరియు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు ఏమిటనేది తెలుస్తుంది. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ 4 రోజుల శక్తిని, శుభాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. గ్రహస్థితుల ప్రభావం మరియు అంతర్గత శక్తి మేల్కొల్పులు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును, ఆలోచనలను తీర్చిదిద్దే అనేక శక్తుల ప్రభావితం చేస్తాయి. వాటిలో మకర రాశి వారికి గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి. మకర రాశి వారు మీరు సాధారణంగానే చాలా శ్రద్ధ గలవారు, బాధ్యతల కోసం పుట్టినవారు. మనసులో మాట బయట పెట్టరు, ఎంత కష్టపడ్డా బయటికి చూపించరు. మీరు లోపల దాచుకున్న ప్రతి అనుభవం, ప్రతి కష్టం ఇప్పుడు ఒక శక్తిగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మకర రాశి వారికి ఎదురు చూస్తున్న పరిస్థితులు వారి జీవితంలో ఒక పెద్ద అధ్యాయాన్ని ప్రారంభించేలా ఉంటాయి. వీరి లోపల దాగి ఉన్న అంతర్గత శక్తి బలంగా మేల్కొంటుంది. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు, అవి ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు, ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మీ శక్తి మేల్కొనడం అంటే మీరు గతంలో భయపడిన లేదా వాయిదా వేసిన ప్రతి పనిని ధైర్యంగా చేపట్టే సామర్థ్యం మీకు లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వం ఊహించని వ్యక్తుల రూపంలో లేదా ఒక ఆకస్మిక ఆలోచన రూపంలో మీకు లభిస్తుంది. నిజమైన నమ్మకం మరియు ప్రేమ ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎంతకాలంగా మీరు అన్వేషిస్తున్న లేదా అనుమానిస్తున్న కొన్ని రహస్యాలు బయటపడతాయి. ముఖ్యంగా ఎవరో ఒకరు మీ జీవితంలో ఉన్న నిజమైన ప్రేమను, నిజమైన నమ్మకాన్ని గుర్తించే పరిస్థితులు రావచ్చు. మీరు గమనించాల్సిన సంకేతాలు. మీ గురించి తప్పుగా అంచనా వేసిన ఒక పాత స్నేహితుడు లేదా బంధువు మీ వద్దకు వచ్చి పశ్చాత్తాపం వ్యక్తం చేయవచ్చు. మీరు ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదా ఈ రోజులు ఆ భయాన్ని గెలిచే రోజులు. మీరు నష్టం చేస్తున్నారని అనుకున్న వ్యక్తి వాస్తవానికి మీకోసం మంచి విషయమే ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మకర రాశి వారు ఎవరిని ప్రేమించిన నిజాయితీతో ప్రేమిస్తారు, ఎవరిని నమ్మినా పూర్తిగా నమ్ముతారు. కానీ ఈ 4 రోజుల్లో భగవంతుడు మీ హృదయం మీదనున్న భారాన్ని తొలగించే శక్తిని మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో శాంతిని, ధైర్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తాడు. మకర రాశి వారు ఈ మాటను మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు అనుమానం పెట్టుకున్న వ్యక్తితో మాట్లాడండి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ నిజం మీకు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ అంతర్బుద్ధి చెప్పిన మాట కంటే మీ కళ్ళ ముందు కనిపించే వాస్తవాన్ని నమ్మండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనే మీ జీవితంలో ముఖ్యమైన మలుపును ప్రభావితం చేస్తుంది. మకర రాశి వారు మీ పేరు పి అక్షరంతో మొదలవుతున్న మకర రాశి వారైతే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలు 100% నిజమే అవుతాయి. గతంలో మీరు చేసిన మంచి పనులు, పుణ్యాలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. పి అక్షరం ఉన్న మకర రాశి వారు మీరు ప్రత్యేకించి ఒక మంచి శుభవార్త అయితే వింటారు. మీరు ఊహించని దానికంటే అధికంగా లేదా వృత్తిపరంగా ఒక పెద్ద విజయం మీ సొంతం అవుతుంది. మీ సహనం, నిబద్ధత, కష్టపడి పని చేయటం ఇవన్నీ మీ అసలు బలమని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు బలహీనంగా ఫీల్ అయ్యారంటే అది కేవలం తాత్కాలిక గ్రహస్థితుల ప్రభావం మాత్రమే. ఈ 4 రోజులు మీ జీవితంలో మళ్ళీ వెలుగులు తీసుకొస్తాయి. మీ మీద అనుమానం వద్దు. మకర రాశి వారు ఏ పని చేసినా అది సంపూర్ణంగా చేయాలని తపన ఉంటుంది. అందుకే చిన్న తప్పు జరిగినా అది మదిలో తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీ మీద ఉన్న మానసిక భారం తేలికగా అవుతుంది. మీరు ఏదో ఒక విషయంపై చాలా కాలంగా బాధపడుతున్నారా? ఎవరైనా మీ గురించి మాట్లాడతారనే భయం ఉందా? ఈ 4 రోజులు మీకు ఒక స్పష్టతను ఇస్తాయి.
మీరు మీ మీద అనుమానం పెట్టుకున్న విషయాలు నిజానికి భయమే కానీ వాస్తవం కాదు. మీ భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. సున్నితత్వం బలంగా మారుతుంది. మకర రాశి వారు చాలా అంతర్ముఖ స్వభావం కలిగిన వారు. ఈ రాశి వారికి ఫీల్ అయ్యే తత్వం ఎక్కువ. ఎవరైనా చిన్న మాట మాట్లాడినా అది మీ మనసులో రోజులు తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో మీలోని సున్నితత్వం బలంగా మారుతుంది. మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం వస్తుంది. మీ మనసు ఎందుకో తెలియదు కానీ ఎవరో ఒకరి మాట బాగా గుండెకు హత్తుకుంటాయి. ఏదో ఒక విషయం అకస్మాత్తుగా క్లియర్ అవుతుంది. మీరు సందేహించిన విషయం నిజానికి అలాంటిది కాదని తెలుస్తుంది. తప్పక పాటించాల్సిన 2 పనులు మకర రాశి వారు. మీరు ఈ 4 రోజుల్లో వారి అదృష్టాన్ని శక్తిని మరింత పెంచుకోవడానికి తప్పక పాటించాల్సిన 2 పనులు ఇక్కడ ఉన్నాయి. ఆ 2 పనులు మీరు పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు అనుమానం పెట్టుకున్న లేదా మిమ్మల్ని బాధ పెట్టినట్లు మీరు భావించిన వ్యక్తితో మాట్లాడండి. నిజం మీరు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ అపోహలు తొలగిపోయి మీ హృదయం తేలిక పడుతుంది. భయాన్ని అధిగమించండి. మీకు భయం కలిగించే పనిలో ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. అది కొత్త వ్యాపారం కావచ్చు లేదా ఒక వ్యక్తి ప్రేమను వ్యక్తం చేయడం కావచ్చు. అదృష్టం మీరు ఊహించిందే కాదు, మీ పక్కనే నిలబడి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు వేస్తే విశ్వం మీకు పూర్తి మద్దతును ఇస్తుంది. మకర రాశి వారు ఈ 4 రోజులు నవంబర్ 26 నుండి 29 తేదీ వరకు ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దిశనిర్దేశం చేస్తాయని తెలుసుకున్నాం కదా. అయితే ఈ శుభ సంకేతాన్ని, గ్రహాల అనుకూలతను మీ జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించడానికి మరియు 10 రెట్లు అదృష్టాన్ని పెంచుకోవడానికి మీరు తప్పక పాటించవలసిన కొన్ని శక్తివంతమైన మరియు సులభమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాలు మీ అంతర్గత భయాన్ని తొలగించి విజయాన్ని ఆకర్షిస్తాయి. మహాశక్తి పెంచే పరిహారాలు. శనీశ్వరుని ఆశీస్సులు. మకర రాశి అధిపతి శనేశ్వరుడు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా శనివారం నాడు ఉదయం లేదా సాయంత్రం వేళలో ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో చేసిన ఆహారాన్ని పేదలకు దానం చేయండి. ఇది మీ కష్టపడే స్వభావాన్ని బలపరుస్తుంది. శనిగ్రహం యొక్క సానుకూల శక్తిని మీకు అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠనం. మకర రాశి వారు ఎదుర్కొనే మానసిక భారం మరియు సున్నితత్వం మనుషులను దగ్గర చేయడానికి హనుమాన్ చాలీసా అత్యంత శక్తివంతమైనది. ఈ 4 రోజులు కనీసం రోజుకు ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆగిపోయిన పనులు వేగంగా ముందుకు కదిలేలా చేస్తుంది. అలాగే ఉప్పుతో నకారాత్మక శక్తిని తొలగించండి. ప్రతికూల ఆలోచనలు, మానసిక భారం ఈ 4 రోజుల్లో తొలగించడానికి మీరు నిద్రించే ముందు ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ మంచం దగ్గర ఉంచండి. ఉదయం ఆ ఉప్పును తీసి నీటిలో పారబోయండి. ఇది మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని పీల్చుకుంటుంది. పాత బంధాలను గౌరవించండి. మీ జీవితంలో మీరు తోడుగా ఉన్న వృద్ధులను లేదా గురువులను ఈ రోజుల్లో గుర్తుంచుకోండి. వారికి ఫోన్ చేసి మాట్లాడండి లేదా వారి ఆశీస్సులు తీసుకోండి. వారి నుండి మీకు లభించే ఆశీర్వాదం మీ అదృష్టాన్ని అనూహ్యంగా పెంచుతుంది. ఈ 4 రోజులు పరిహారాలను నిబద్ధతతో పాటించండి. నవంబర్ 26, 27, 28 మరియు 29 తేదీల్లో మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పులను, శుభవార్తలను మీరు కళ్ళారా చూస్తారు. మకర రాశి వారు మీరు సహనం, నిబద్ధత మరియు కష్టపడి పనిచేసే గుణం కలిగిన అసాధారణమైన వ్యక్తులని చెప్పుకోవాలి. ఈ 4 రోజులు మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని తిరిగి పొందే రోజులు. మీ మీద మీకు అనుమానం వద్దు. మీరు భయం కలిగించే పనిలో ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. మీకు సాయం చేయడానికి దైవశక్తి మీ పక్కనే నిలబడి ఉంటుంది. మకర రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 4 రోజుల్లో మీరు వినే ఒక్క మాట మీ రాబోయే సంవత్సరాలకు దిశనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీ పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. జై శ్రీరామ్. మీ జీవితంలో వస్తున్న ఈ మార్పులు, అదృష్టం గురించి తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మకర రాశి స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు ఈ శుభవార్తను తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.